అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతూ ఉన్నాయి. డైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారిని తిట్టడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఒక్కసారిగా కలిసివేస్తూ ఉంది. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. మా ఎన్టీఆర్ ని తిట్టవలసినంత అవసరం ఏమొచ్చింది అంటూ, ఇష్టం వచ్చినట్లు తల్లిని చెల్లిని తిడతారా అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఆందోళన నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే ప్రసాద్ బ్యానర్లు ఫ్లెక్సీలను చింపేశారు. అయితే రీసెంట్ గా ఈ విషయంపై దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ రియాక్ట్ అవుతూ అవన్నీ ఫేక్ ఆడియో కాల్స్ అని, నేను జూనియర్ ఎన్టీఆర్ ని ఎలాంటి మాటలు అనలేదని, నన్ను డీగ్రేడ్ చేయడానికి అలా మాట్లాడుతున్నారంటూ రియాక్ట్ అయ్యారు. ఆ ఆడియోలో మాత్రం క్లియర్ కట్ గా నేను దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడుతున్న సినిమా ఆడనివ్వనంటూ, నా పర్మిషన్ లేకుండా సినిమా ఎలా వేస్తారో నేను చూస్తా అంటూ, మా లోకేష్ ని తిడతాడా వాడు అంటూ ఘాటుగా క్లియర్ కట్ గా ఫైర్ అవుతున్నట్లు ఆడియోలో ఉంది. కానీ రీసెంట్ గా దగ్గుపాటి ప్రసాద్ మాత్రం ఆ ఆడియోలో ఉన్నది నా వాయిస్ కాదని, ఎవరో మిమిక్రీ చేశారని, నన్ను కావాలనే వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారంటూ రియాక్ట్ అయ్యారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఘాటుగా రియాక్ట్ అవుతూ దగ్గుపాటి ప్రసాద్ ఇంటి వద్ద ఫ్లెక్సీలు బ్యానర్లు చించేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవరూ రియాక్ట్ అవ్వట్లేదు. ఈ విషయంపై నందమూరి ఫ్యామిలీ నుంచి అందరూ రియాక్ట్ అయితే కథ వేరేలా ఉండేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. అప్పట్లో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారని నందమూరి ఫ్యామిలీలో నుంచి అందరూ రియాక్ట్ అయ్యారు. కానీ పాపం జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారిని తిడితే మాత్రం ఎవరూ రియాక్ట్ అవ్వట్లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎన్టీఆర్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఎంత దూరం ఉందనేది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.